అయ్యన్నా కాదు వచ్చు నడదన్నా అయ్యో ఏం కాదు. అరే చెప్పురా నువ్వు. అబ్బో ఏం యాక్టింగ్ రా బాబు. అబ్బా అన్ఎక్స్పెక్టెడ్ రా బాబు. మామూలు వస్తలేదు నిజంగా చెప్తున్నా. అరే మత్తు అయిపోయిన కొద్దిగా వస్తుందిరా. వస్తుంది. అబ్బా 5 కోట్లు పడ్డాయి. మేబీ వీడియోస్ రాయలేకపోవచ్చు ఇక. చెప్పట్లే ఒక వారం రోజులు వీడియోలు రావు రా బాబు. ఇక ఫ్రెండ్స్ అసలు ఇట్లా దెబ్బ తాకుతాను అసలే కళ్ళ కూడా అనుకోలేను. కాలు మొత్తం ఉబ్బింది చూడండి ఫ్రెండ్స్. 5 కోట్లు అయింది. అబ్బా ఫ్రెండ్స్ నొప్పి అయితే కొంచెం తగ్గింది. టాబ్లెట్లు వేసుకుంటున్నాను కదా. ఫుడ్ వచ్చేసి డైలీ ఉప్మా తింటున్నా. ఉప్మా అండ్ చపాతి. ఇంట్లో ఉంటే చాలా బోర్ అంటే బోర్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు బయట తిరిగిన పానం కాదు మరి. మళ్ళీ ఏ క్లాస్ రాను? ఏ క్లాస్? ఫ్రెండ్స్ మొత్తం 2 డేస్ నుంచి మస్తు బోర్ వస్తుంది. ఏం చేయాలో అర్థమవుతలేదు. మంచిగా మంచి డైలీ వ్లాగ్స్ ఉంటుండే. ఇది బాగుంది కాబట్టి ఒక వారం రోజులు లేదా 10 రోజుల దాకా మొత్తం ఇంట్లోనే వీడియోస్ వస్తాయి. చూడండి ఫ్రెండ్స్. బొక్క మీదకి వెళ్ళి పడి కింద పడిపోయింది. మొత్తం సరౌండింగ్ మొత్తం తోలు మొత్తం అయిపోయింది. 5 కోట్లు పడ్డాయి. స్టోరీ ఏమైందంటే డీజే టాటేసి ఉంటుంది కదా మనది. డీజే టాటేసి మెట్పల్లి అని చెప్పినా కదా. మెట్పల్లి వచ్చేటప్పుడు దొల్లుడు ఎక్కువై డోర్కు 2 లాక్స్ ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి. అయితే కింద చూసిపోయింది, పైన కూడా ఆల్రెడీ ఆఫ్ చూసిపోయింది అంట. కొంచెం ఉంది, దాన్ని కొంచెం లేవడితే కింద పడే సిచ్యువేషన్ ఉంది. అయితే నేను చూసుకోలేను, ఫోన్ మాట్లాడుకుంటా మరి ఏమైంది డోర్ అని చెప్పి టెంట్ వాళ్ళకి వెళ్ళి డోరు ఇట్లా లాక్ తీసిన. వచ్చింది మళ్ళీ వేసిన లాక్ పడ్డది. లూజ్ పడుతుందని ఇప్పి కొంచెం లేవట్టేసరికి ఆ చిన్న కొంచెం వెల్డింగ్ అనేది గ్యాస్ వెల్డింగ్ ఉండే, గ్యాస్ వెల్డింగ్ చూసిపోయి డైరెక్ట్ కింద పడ్డది. దాని వెయిట్ 30 kg ఉంది. నాకు ఆల్రెడీ 1 మొబైల్ తోటి అది లెఫ్ట్ హ్యాండ్ తోటి నేను కాల్ మాట్లాడుతున్నాను కాబట్టి చూసుకోలేను. ఒక చేతితో అయితే 30 kg లేవట్లేం కదా ఇన్స్టంట్లో. కాబట్టి అది ఆటోమేటిక్ పడిపోయి కాలిపోయినా పడింది. కొంచెం ఇటని జరిపిన, కొంచెం కాలు జరిపిన, లేకుంటే మధ్యలో పడితే మధ్యలో బొక్కిరుగుతుండే. అయినప్పటికీ కొంచెం దాకింది, కాలుకు దాకింది కాబట్టి బొక్క అది కూడా ఎరిగింది అనుకున్నాం. చూద్దాం. ఇప్పుడైతే కుట్లేసారు, కొంచెం వాపు నొస్తుంది, అలాగే వాపు కూడా ఉంది. రేపైతే ఎక్స్రేకి ఖచ్చితంగా హాస్పిటల్ వెళ్ళాలి, ఎందుకంటే నొప్పి అయితే బాగుంది. దగ్గర 5-6 కుట్లు పడ్డాయి. నాకు మత్తు వచ్చారు, పడుకున్నాను. డైరెక్ట్ లేచేసరికి పట్టి ఉంది. ఇప్పుడైతే బాగా వాపు వచ్చింది, నొస్తుంది. కానీ నేనైతే అనుకుంటున్నా బొక్క మేబీ దొరికింది కావచ్చు అనుకున్నా. ఎక్స్రే ఏర్పడుతుంది. ఇప్పటి నుంచి అయితే వారం రోజులు అయితే రెస్ట్ ఇమ్మన్న డాక్టరు. మేబీ ఆ వీడియోస్ బయట వాళ్ళకి రాకపోవచ్చు. మన అయితే వర్క్ నడుస్తుంది. లంబడిల్లా ఇంకా రిక్షా ఉందని చెప్పిన, ఇంకా చాలా ఆడుతున్నాయి. మొబైల్ తోటి డైరెక్ట్ కాంటాక్ట్ అవుతున్నా పిల్లలకి. కొన్ని మనీ ఎక్కువ తీసుకోమని చెప్పని వారికి వేపిస్తున్నా. నేనైతే వారం రోజులు రెస్ట్ తీసుకోవాలి. వారం రోజులు ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇంట్లో మన చిన్ని ఉంటుంది కదా, చిన్ని అలాగే కొన్ని రిసీవ్ వీలైతే తీయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే, మరి ఇంతటితో ఆ వీడియో ఆపేస్తున్నా, ఓపిక లేదు. ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ అనదర్ వీడియో. బాయ్.